అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. అలాగే వీరికి 2025 సంవత్సరం జూన్ 20వ తేదీ శుక్రవారం రోజున వీరికి ఒక సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనే ఆ విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిల 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే సాధించాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారండి. ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురు నిలబడి కష్టాలన్నిటి కూడా అధిగమించుకుంటూ ముందుకు సాగుతారు. అలాగే ఈ రాశి వారి కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా వీరిపైనే ఉంటాయి. అలాగే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాన్ని అధిగమించుకుంటూ పైకి వస్తారు. ఈ రాశి వారు కూడా ఎవరిని కూడా మోసం చేయరు. వీరు ఎవరికైనా సరే ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తోడుంటారు. ఎవరికైనా సహాయం చేయాలి అనే దాంట్లో ముందుంటారు. అలాగే వీరి సహాయం ఎవరైనా సరే సహాయం చేయించుకుంటారు, కానీ వీరికి మాత్రం ఎవరు హెల్ప్ చేయరు. వీరికి ఒక్కసారి ఏదైనా కష్టంలో ఉంటే మాత్రం ఎవరు కూడా వీరికి తోడు రారు. వీరు వెంటే ఉంటూ వీరిని మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వీరిని ఎవరినైనా సరే చాలా మంచితనంగా చూస్తూ అంటారంటే ఎవరినైనా సరే అండి నమ్మేసి ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి, ఇదంతా రావాలే అని అనుకుంటూ ఉంటారు. అలాగే రాశికి చెందిన వాళ్ళు చాలా అందంగా, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. వీరు అలా చేయడం వలన వీరికి సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి వీరు మాత్రం ఎవరిని కూడా తొందరగా నమ్మకండి. ఎందుకంటే మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. కాబట్టి మీరు మాత్రం ఎవరిని కూడా నమ్మకండి. అలాగే రేపటి రోజున సమస్య పోల్చి ఉంది. ఆ సమస్య ఏమిటంటే మాత్రం అది మీ జీవిత భాగస్వామి వల్ల కానీ, లేదంటే మీ స్నేహితుల వల్ల కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, ఇలా ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు సమస్యను తెచ్చిపెట్టే వాళ్ళు అవుతున్నారు. కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాలైనా సరే మీరు తొందరపడి అందరి మన వాళ్ళే అని మాత్రం షేర్ చేసుకోకండి. ఎందుకంటే వారు మీ దగ్గర మీ మాట విని మీ పక్కకు వెళ్ళి మీ చెడు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజున మీకు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చేసే పనిలోనైనా సరే మీకు ఎదురు దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉండి మీ పై అధికారుల నుండి మాట పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ విధంగా అంటే మీ తోటి ఉద్యోగస్తులు మీ పైన నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ తోటి ఉద్యోగస్తులకు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలైనా సరే వారికి అన్నీ కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే వారు ఏదైనా తప్పు చేసి అది మీ పైన మోపి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు రేపటి రోజున చాలా శుభ ఫలితాలు అయితే అందుకోబోతున్నారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ట్రై చేసే వాళ్ళు రేపటి రోజున విదేశాలు అంటే శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం తగిన జాగ్రత్తలు అయితే చేపట్టాలి. అయితే మీరు అర్థం చేసుకునేవి విధానంగా ఉండాలి. ఇక ముందుగానే కొన్ని సూచనలు కనిపిస్తాయి, కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే రేపటి రోజున వృషభ రాశి వారు ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలియని వ్యక్తులను మాత్రం నమ్మకండి. ఎందుకంటే ముఖ మెరుగు లేకుండా ఎవరిని కూడా మీరు నమ్మకండి. అలా నమ్మటం వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున మిమ్మల్ని ఈ సమస్యలు అంటే మిమ్మల్ని ఎలా కష్టపెట్టాలి, మోసపోతుంటే కానీ మిమ్మల్ని లేదా బాధపడుతున్న వారు మిమ్మల్ని చూసి నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి సమస్యలు మీకు రేపటి రోజున ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మాత్రం మీరు జాగ్రత్తలు అయితే కంపల్సరీ చూసుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడైనా సరే, ఉద్యోగం చేసే చోటైనా సరే, ఇలా మీకు అలాగే వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారస్తులతో సహా మీతోటి వ్యాపారస్తులతో లేదా మీతోటి భాగస్వాములు లేదా వ్యాపార భాగస్వాములతోనైనా రేపటి రోజు తగిన జాగ్రత్తలు చేపట్టాలండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రేపటి రోజున మీరు కొంచెం అనారోగ్య సమస్యలతో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలంటే మేలుపై పడిన ముసలి వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానివ్వండి లేదా
ఇట్లా మీకు తెలిసిన వారు కాబట్టి కాస్త మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీరు ముందుగానే కొంచెం డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఆ సమస్యలన్నిటి కూడా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున కుటుంబంతో మీరు మంచి సమయాన్ని గడపడానికి ట్రై చేయండి. ఎందుకంటే కుటుంబంతో సమయం గడిపితే మీరు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేటివి తొలగిపోతాయి. ఎందుకంటే ఇంట్లో ఉండి మీకు కుటుంబంతో అంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఇలా మీ పిల్లలు కానివ్వండి సమయాన్ని గడపడం వల్ల కొంచెం సమస్యలు ఎదురయ్యే సమస్యలు కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు అలా ఉండడం వల్ల కొన్ని సమస్యలు దూరం అవడం వల్ల చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా రేపు శుభ ఫలితాలే కలగవచ్చు. అంటే మీరు పోటీ పరీక్షలో ఎలాగైనా సరే రాసి ఉంటే వాటిల్లో మీరు మంచి శుభ ఫలితాలే పొందుతారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి మాత్రం రేపటి రోజున కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు తగిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా చేపట్టాలండి. ఎందుకంటే సలహాదారుని యొక్క సలహా తీసుకొని అంటే మీ యొక్క సభ్యులతో కానీ లేదా మేము మంచిగా నమ్ముతున్నాం అనుకున్నతో కొంచెం సలహా తీసుకొని మీరు ముందుకు నడిస్తే మాత్రం మీకు రేపటి రోజున అంతా శుభ ఫలితాలే కనిపిస్తాయి. కానీ ఎవరిని మాత్రం గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వల్ల మీరు కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వారి మాట విని మీరు కుటుంబ సభ్యుల యొక్క మాట విని మీరు వారి యొక్క మాట వల్ల మీరు నడుచుకోవడం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి. మీ కుటుంబ సభ్యుల యొక్క మాటనే నమ్మండి. వారు చాలా మీ మంచి కోరి సలహాలు ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కానీ అనారోగ్య సమస్యలు మాత్రం కాస్త జాగ్రత్త చేపట్టాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు మీకు వచ్చినా కానీ త్వరగానే తొలగిపోతాయి. కాబట్టి అవి ఈ సమస్యలని కాస్త ముందుగానే కనిపెట్టి మీరు తగిన జాగ్రత్తలు చేపట్టడం వల్ల మీరు ఎక్కువగా బాధపడవలసిన అవసరం ఉండదు. అలాగే ఇంకెవరైనా సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈరోజు సంతాన విషయంలో కొంచెం మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. మంచి అంటే కొన్ని మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీకు అంతా కూడా మంచిగా ఉండబోతుంది. కాబట్టి కొన్ని సమస్యలు అనేటివి ఎదురవ్వబోతున్న సమస్య నుంచి మీరు తప్పించుకోవాలి. ఎందుకంటే అన్నీ కూడా అంతటా బాగుందిలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం అవ్వదండి. ఎందుకంటే మీరు చేసేది మీరు చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. అలాగే రేపటి రోజున మీరు ఖచ్చితంగా శివారాధన తప్పనిసరి చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి. నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టకండి. డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనేది ధనం అనేది మీకు చేతిలో నిలబడదు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టడం వల్ల ధనం అనేది మీ దగ్గర నిలబడదు. కాబట్టి అవసరమైతేనే ధనాన్ని ఖర్చు పెట్టండి. అనవసరమైనప్పుడు మీరు కాస్త జాగ్రత్త పడాలి. ఇక శివారాధన మాత్రం తప్పనిసరి చేసుకోండి. వీలు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయించుకోండి. లేదు మాకు కుదరదు అనుకునే వాళ్ళు మాత్రం ఓం నమః శివాయ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పించండి. ఇలా చేయడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆ సమస్యలు కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం ఇలా తప్పకుండా చేసుకోండి. అలాగే కల్లుప్పుతో కానీ ఒక నిమ్మకాయతో కానీ దిష్టి తీసేసుకొని ఎవరు తిరిగిన ప్రదేశంలో వేయడం వల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోతుంది. నరదిష్టి అనేది ఉంటుంది కాబట్టి అది తొలగిపోతుంది. రేపు శుక్రవారం రోజు కానీ చాలా మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయడం వల్ల మీకున్న నరదిష్టి నరఘోష అనేది తొలగిపోతాయి. ఏంటి ఇలా చెప్తున్నారు నమ్మచ్చా అనుకుంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తాము, సొంతంగా ఏది చెప్పేది కాదండి. అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని పూజకి ఇవ్వండి. చాలా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే రేపటి రోజు శుక్రవారం రోజున అమ్మవారికి నైవేద్యము పలహారంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు సమస్యలు పోయి మీకు డబ్బు లక్ష్మీదేవి అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైనా సరే మీకు డబ్బు చేతికి రావాలి అనుకుంటే మాత్రం గడ్డుగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి చూసారు కదండి, చేయవలసిన దేవత ఆరాధన, పాటించవలసిన పరిహారాల గురించి. ఇంకా మన ఛానల్ కనుక వృషభ రాశి వారు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి వృషభ రాశి వారు శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవి ఆరాధన ఈరోజైతే చేసుకోండి. కుంకుమార్చన చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలు అయితే తొలగిపోతే కనకదార సూత్రం చదువుకోండి. కనకదార సూత్రం చదువుకోవడం వల్ల ఆర్థికంగా ఎదుగుతారు. అంతా బాగుంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.